నమస్తే వైటీ దోస్తులు. ఈరోజు నేను పపాయ జ్యూస్ చేయాలనుకుంటున్నా. పపాయ అంటే మా ఊర్లో కొప్పడి పండు అంటారు ఈ పళ్ళను. మరి మీ ఊర్లో ఏమంటారు ఈ పండును కామెంట్ చేయండి. ఈ పండు ఎవరికి ఇష్టమో లైక్ కూడా చేయండి. ఇప్పుడు జ్యూస్ చేయాలనుకుంటున్నాను. జ్యూస్ ఎందుకంటే నేను వెయిట్ లాస్ తగ్గాలనుకుంటాను. వెయిట్ లాస్ తగ్గాలనుకోవడమే పెద్ద టాస్క్. అందులో ఈ మిక్సర్ జ్యూస్ చేయడానికి జ్యూసర్ కొందామంటే బయటకు వెళ్ళి కొందామంటే 5,000 చిల్లర ఉందంట. పోనీ రోజు వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి తాగుదామంటే అది కూడా రోజు 30-40 రూపీస్ ఒక గ్లాస్ ఉంటుంది. దీని అన్నిటికంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే మన ఇంట్లో ఉండే ఈ మిక్సీతోనే మన మిక్సీకి వచ్చే ఈ జార్తోనే ఇందులోనే పండ్ల ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీకి వేస్తే జ్యూస్ అయిపోతుంది కదా అని ఆలోచన వచ్చింది. డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది, జ్యూస్కి జ్యూస్ వస్తుంది, వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వచ్చు. రోజు నైట్ నేను డైట్లో జ్యూసే తీసుకుంటాను, ప్రతిరోజు ఒక పండ్లను. ఈరోజు నా డైట్ వచ్చేసి పొప్పడి పండు మా ఊర్లో కొప్పడి పండు అంటారు. వీటిని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూసర్లో వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్, చల్లనీళ్ళు కావాలనుకుంటే చల్లి, వేడి మీ ఇష్టం ఏవి కావాలంటే అవి. నార్మల్ వాటర్ అయితే నార్మల్, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పైన పెట్టేసి ఒక తిప్పు తిప్పేసేయాలి. తిప్పాక జ్యూస్ అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. నేను నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫిల్టర్ తీసుకోవాలి. ఫిల్టర్ తీసుకొని గ్లాస్లో తీసుకొని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఓకే, కొంచెం చేసి చూపిస్తున్నా ఎందుకంటే అందరికి చూపించాలి కాబట్టి. కూల్ జ్యూస్ రెడీ.